మీకు క్లయింట్స్ ఉన్నారు కదండి నాన్నగారు, క్లయింట్స్ మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నారు? నర్స్పూర్లోనే ఉన్నారా ఇంకెక్కడ? మొత్తం ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం ఇది తెలంగాణ కూడా ఉంది. తెలంగాణలో కూడా మీ క్లయింట్స్ ఉన్నారు, కానీ యూ డిడ్ నాట్ మూవ్ ఎనీవేర్. యు ఆర్ స్టేయింగ్ హియర్ అండ్ బట్ యు ఆర్ యూస్ టు టేకప్ అప్పుడు వాళ్ళు వచ్చి ఇది చేసేవారు అనమాట. ఏంటంటే స్టూడియోకి వెళ్ళి తీయించుకున్నదల్లా క్యాపిటల్ స్టూడియో అది అదే అదే. మీకు అక్కడ తిరుపతిలో కూడా క్లయింట్స్ ఉన్నారు కదండి, తిరుపతి దగ్గర కాణిపాకంలోనే ఎక్కడ ఉన్నారు కదా మీ క్లయింట్. తర్వాత జియస్వామి రామదూత్ నడిపే డ్రైవర్ కూడా మీ క్లయింటే కదా, ఆయన ఎప్పుడు మిమ్మల్ని అడుగుతారు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేసి పిల్లల్ని ఏదో తీసుకొచ్చి ఇక్కడెక్కడ పెట్టి ఏదో జరిగింది, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అవునండి చెప్పారండి. అదిని తర్వాత వెళ్ళండి నాన్నగారు. తర్వాత మీకు సచిన అన్నవరంలో కూడా అన్నవరం పూజారులు ఎవరో కూడా మీకు అన్నవరంలో కూడా మీకు మరి ఆస్తులు ఇక్కడ ఉన్నాయి. మరి అంటే జ్యోతి శిక్షణ ఇక్కడికి వస్తుంది కదా. ఏదో మొత్తం మీద ఏదో రకంగా నేను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కేసులు చాలా చేశాను. అంతర్వేది చేసి చిన్న తిరుపతి, ద్వారకా తిరుమలలో కూడా మీరే చేశారు. అబ్బా. తర్వాత అండి సత్యసాయిబాబా గారు కూడా మీకు లెటర్ రాశారు కదా సైన్ చేసి. సత్యసాయిబాబా అదేంటండి ఆ స్టోరీ చెప్పండి ఒకసారి నాకు. సత్యసాయిబాబా గారు ఏంటంటే ఒకసారి ఎక్కడో ఉండడం జరిగింది. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. డ్రైవర్ వచ్చి ఏమండి నేను మన బండిలో పెట్రోల్ లేదు, నేను ఎక్కడికో తిన్ను పట్టుకెళ్ళి పెట్రోల్ తీసుకొస్తానంటే అక్కర్లేదు అదే కలుగుతుంది అని అన్నాడంతే. ఈ మూమెంట్ ఈ సెట్ వెంటనే స్టార్ట్ అయిపోయింది. అదే మీకు ఎవరో కేసు ఒకళ్ళకి ఎవరికో కానీ సత్యసాయిబాబా గారు ఆర్గనైజేషన్కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నారు. అవునండి, అవునవును. అదే ఒకసారి అదేలే నాన్నగారు ఒకసారి చెప్పారు ఏంటంటే సత్యసాయిబాబా గారికి ఎవరో డొనేట్ చేద్దాము అంటే అప్పుడు ఆ కేసు కూడా నాన్నగారు డీల్ చేసి ఆ కేసు గెలిస్తే అప్పుడు మీకు సత్యసాయిబాబా గారి నుంచి కూడా మీకు లెటర్ వచ్చిందని చెప్పారు కదండి, విత్ హిస్ సిగ్నేచర్. యూ రిసీవ్డ్ ఎ లెటర్ ఫ్రమ్ హిమ్. డూ యూ హ్యావ్ ఇట్ నో? అవునా, కానీ మీకు మాత్రం ఫ్రెండ్స్. అండ్ యు ఆర్ ద ఓన్లీ వన్ హూ హ్యాడ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రాక్టీస్. 60 years. 1960. I joined the bar in 1960. అప్పుడు ఐ బై గాడ్స్ గ్రేస్ వెల్లమణి బాబురావు గారు అప్పుడు శిరోమణి ఇంట్లో ఉండేవాడు. అద్దెంట్లో ఎంతకాలం ఉంటావు నువ్వు? ఇప్పుడు గోదావరి దగ్గర ఒక ఇది ఉంది, వాళ్ళ ప్రసాద్ అని ఉన్నాడు, కాబట్టి కొంచెం చెక్క మనిషి, వాడు వచ్చిన వెంటనే చేసేయాలి అన్నాడు. ఎందుకంటే మంచిగా 1000 రూపాయలు పట్టమన్నాడు. సరే వెళ్ళాను. వచ్చాడు, వచ్చి ఆ రోజునే 1000 రూపాయలు తీసుకుని నన్నే రిజిస్టర్ చేశాడు. ఈ మొత్తం ఇంత సచే హ్యూజ్ కాంపౌండ్, నీకు ఏది కావాలంటే అది అన్నాడు. నీకు ఏది కావాలంటే తీసుకోమంటే అప్పుడు ఏదో మొత్తానికి ఇది సైజ్ చేశాడు. తీసుకుంటే ఎంతండి ఇది స్క్వేర్ యార్డ్స్? ఇది ఎంతండి మొత్తం? 16, 13.
అబ్బా అంటే నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. స్క్వేర్ యార్డ్స్, నాట్ స్క్వేర్ ఫీట్, స్క్వేర్ యార్డ్స్. బాగుంది.